హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో ఏనండి. సాటర్డే కదా, ఇంకా నాకు 7 శనివారాల పూజలో 5వ వారం అనమాట. 4 వారాలు చాలా ప్రశాంతంగా చేసుకున్నాను, కానీ 5వ వారం అసలు పూజ చేసుకోవడమే నాకు ఏదోలాగా అనిపించింది అనమాట. మనశ్శాంతిగా చేసుకోలేకపోయాను. పూజ దగ్గర కూర్చున్నాను కానీ ఏదో అస్సలు బాగాలేదనమాట. ఇంకా అసలు పూజ మీద లేదు నాకు. అంత ధ్యాస అంతా మా లక్కోడి మీద ఉంది. ఏంటంటే మా లక్కోడికి జ్వరం అనమాట. ఊరెళ్ళి వచ్చింది కదండి. ఇంకా వచ్చిన తర్వాత ఫీవర్ వచ్చింది. 2 డేస్ అయింది వచ్చి, అయినా తగ్గట్లేదు. ఇంకా నైట్ అయితే బాగా సివియర్గా ఎక్కువ కాలిపోయిందనమాట. బాగా ఇంట్లో నా దగ్గర జ్వరం సిరప్ ఉంది, అది వేసి ఈ 2 డేస్ మేనేజ్ చేశాను. తగ్గుతుంది కదా అని చూశాను. ఆ సిరప్ కూడా మా లక్కోడిని చూసే డాక్టర్ గారు రాసిన సిరప్పే. ఇంకా అది ఉంది కదా, ఇది వేస్తే తగ్గుతుంది కదా అని చెప్పి చూశాను, కానీ ఇంకా అది సిరప్ కూడా అయిపోయిందనమాట. నైట్ అయితే లేదు. నైట్ పడుకునే ముందు వేశాను కానీ ఇంకా నైట్ మళ్ళీ కాలిపోయింది. ఇంకా నైట్ తెల్లవార్లు కూడా తడిబట్ట పెడుతూనే ఉన్నానన్నమాట. హీట్కి చాలా ఒళ్ళు అగ్గిలా కాలిపోయిందండి. అలా అని చెప్పి ఏదైనా తింటుందా అంటే ఏమీ తినట్లేదు. ఓన్లీ లిక్విడ్స్ ఒకటే బలవంతంగా పట్టిస్తున్నాను అనమాట. బార్లీ నీళ్ళు, కొబ్బరి బొండం నీళ్ళు, ఇంకా రాగి జావా ఇలాంటివి బలవంతంగా పట్టిస్తున్నాను. భోజనం అది తినకుండా ఇంక లిక్విడ్స్ కూడా తాగకుండా ఉంటే ఇంకా నీరసపడిపోతుంది అని చెప్పి ఇంకా ఆ రోజైతే హాస్పిటల్కి ఇంకా కంపల్సరీ వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా హడావిడిగా పూజ చేసుకుంటున్నాను అనమాట. పూజ చేసుకుంటున్నాను కానీ నాకైతే అసలు పూజ మీదే లేదు. లేవడం కూడా ఉదయం కొంచెం తొందరగా కూడా లేవలేకపోయాను, ఎందుకంటే నైట్ ఇంకా నేను పడుకోలేదనమాట. ఇల్లంతా అగ్గిలా కాలిపోతుంది. ఇంకా నాకు నిద్ర పట్టలేదు. ఇంకా నైట్ అంతా ఇంకా అలా ఒక చిన్న టవల్ తీసుకొని దాన్ని తడిపి అలా తడిబట్ట పెడుతూనే ఉన్నాను. తడిబట్ట పెట్టినంతసేపు కొంచెం చల్లగా ఉండేది, మళ్ళీ అది కొంచెం ఆరేటప్పటికి మళ్ళీ హీట్ అయిపోయేది అనమాట ఒళ్ళు. ఇంకా అలా తడిబట్ట మారుస్తూనే ఉండేదాన్ని. ఇంకా అది సరిపోయిందనమాట. ఇంక అందులో పిల్లలకి ఒంట్లో బాగాలేదు అంటే ఇంకా ఒళ్ళు అలా కాలుతుందంటే మనకి నిద్ర పడుతుందా చెప్పండి? ఒకవేళ పడుకుందాము నిద్ర వస్తుందన్నా పట్టదు కదా. ఇంకా అలా తెల్లవారిపోయిందనమాట. ఇంకా సర్లే పూజ చేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి తొందరగా పనులు అయితే చేసుకున్నాను. లోకల్లో ఏదైనా ట్యాబ్లెట్ తెచ్చి వేద్దామన్నా ఇంకా ఎందుకులే హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి ఇంకా ట్యాబ్లెట్ కూడా తెచ్చి వేయలేదు. ఉదయం లేచిన తర్వాత కొంచెం కొబ్బరి బొండం నీళ్ళు పట్టిస్తే పడుకుందనమాట తాగేసి. ఇంకా నా పూజ చేసుకున్నంతసేపు కూడా పాపం ఇబ్బంది పెట్టలేదండి, సైలెంట్గానే పడుకుంది. కాకేయడం కానీ పక్కన పడుకోమనడం కానీ ఇలా చేయలేదు అనమాట. పడుకుంది కానీ నాకే అసలు పూజ చేసుకోవాలి అనిపించలేదు. తీరా చూస్తే అన్నీ తెచ్చుకున్నాను, పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. అందుకని చెప్పి ఇంకా పూజ చేసేసుకొచ్చి వారం అని మొదలుపెట్టాను అనమాట. పని చేస్తున్నాను కానీ నాకు మనసు అంతా మా లక్కోడి మీదే ఉంది. ఒక అడుగు వెళ్ళి చూసుకోవడం, ఇంకో అడుగు పని చేసుకోవడం, అలా నాకు పూజ కూడా లేట్ అయిపోయిందనమాట. అంటే లేట్ అవ్వడం అంటే నేను అన్నీ సర్దుకుని పూజ స్టార్ట్ చేసే టైంకి 8:30 అయింది. ఉదయం 5 గంటలకే లేచానండి. ఇంకా తొందరగా లేస్తాను శనివారం అయితే, కొంచెం తొందరగా పూజ చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి 4:30, 4 ఆ టైంకి లేస్తాను. కానీ ఇంకా ఉదయం లేచేటప్పటికి 5:15 అలా అయిపోయిందనమాట. ఇంకా లేచి మళ్ళీ మా లక్కోడిని చూసుకొని పనులన్నీ చేసుకునేటప్పటికి నేను స్నానం అది చేసేటప్పటికి 6:30 అలా అయింది. ఇంకా అప్పటి నుంచి దేవుడి దగ్గర అంతా సర్దుకుంటాను. ఫస్ట్ దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసేసుకొని అప్పుడు దేవుడి దగ్గర అంతా సర్దుకొని ప్రసాదాలు అవి వండుకుంటాను. ముందు 4 వీక్స్ కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నాను పూజ. ఈ వీక్ అయితే నేను అసలు మనసు పెట్టలేకపోయానండి పూజ. వెంకటేశ్వర స్వామిని కూడా క్షమించమని అడిగాను. పూజ దగ్గర కూర్చున్నప్పుడు నాకు అసలు మనసు ఇక్కడ లేదు స్వామి, నువ్వు ఏమనుకోకు అని చెప్పి స్వామివారిని క్షమించమని పూజ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఆయన్ని క్షమించమని అడిగి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. అంటే మామూలుగా దండం పెట్టుకొని మంత్రాలు చదువుతున్నా కానీ నాకు మైండ్లో ఇదే తిరుగుతుంది అనమాట. ఏం చేస్తుంది పిల్ల, ఏం చేస్తుంది, ఏంటి ఒంట్లో బాగాలేదు నైట్ అంతా వెళ్ళి కాలిపి ఇవే తిరుగుతూ ఉన్నాయి మైండ్లో. నాకనే కాదు, ప్రతి తల్లికి అలాగే అనిపిస్తుంది. పిల్లలకి ఏమైనా ఒంట్లో బాగోపోయినా, ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగోకపోయినా మనకి మనసు అలాగే ఉంటుంది. ఇంకా పూజ మీద అయితే నేను అస్సలు లగ్నం చేయలేకపోయానండి. అందుకనే కొంచెం తొందరగా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఓన్లీ గోవిందనామాలు చదువుకొని
స్వామివారి అష్టోత్తరం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా స్వామివారికి ఎప్పట్లాగే ప్రతి వారంలాగే చలివిడి వడపప్పు, నువ్వులుండలు, పరమాన్నం అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. కొబ్బరికాయ, అరటిపళ్ళు అయితే ప్రతి వారం కామనే కాబట్టి ఇంకా స్వామివారికి 7 పిండి దీపాలు వెలిగించుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చెప్పాను కదా, నేనైతే పూజ మనశ్శాంతిగా అస్సలు చేసుకోలేకపోయానండి. మామూలుగా అయితే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళేవాళ్ళము. ఇంకా ఆ రోజు దర్శనానికి వెళ్ళేలా కూడా లేదు. దర్శనం చేసేసుకుని రావచ్చు, అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్దాము అన్న ఇంకా సిచ్యువేషన్ బాగాలేదనమాట. అప్పటికి మళ్ళీ హీట్ ఎక్కిపోయింది, మొత్తం బాడీ అంతా జ్వరం బాగా ఫుల్ వచ్చేసింది అనమాట. ఇంక వద్దులే అని చెప్పేసి సాయంత్రం వెళ్ళొచ్చు, ముందు హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మా ఆయన్ని మా ఊరి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళొచ్చామన్నాను. ఆయన వచ్చేలోపు మా లక్కోడికైతే జళ్ళు అవి వేసేస్తానమాట, రెడీ చేశాను కొంచెం హాస్పిటల్కి వెళ్ళిపోదాం కదా అని చెప్పి. ఇంకా నాకైతే ఇంక అసలు ఏం తినలేదనమాట. మా ఆయనకి అయితే కొంచెం కాఫీ పెట్టించాను. ఎలాగో సాటర్డే నేను ఉపవాసం ఉంటాను, కొంచెం కాఫీ తాగుతాను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత, నాకు అది కూడా తాగబుద్ధి కాలేదు. ఇంక ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి కొంచెం తేలిక పడిందంటే నా ప్రాణం కుదుట పడుతుంది స్వామి అని చెప్పేసి ఇంక వెంటనే మా లక్కోడిని రెడీ చేసేసి మా ఆయనకి ఇంకో పక్క కాఫీ పెట్టేశాను. ఆయన తాగేసిన తర్వాత మేమైతే హాస్పిటల్కి బయలుదేరిపోయామన్నమాట. మేమైతే రామచంద్రపురం వాత్సల్యకి అయితే చూపిస్తాము. మా లక్కోడిని అప్పుడే 3-4 ఇయర్స్ నుంచి అక్కడే చూపిస్తున్నాను. మామూలుగా అయితే మేము కాకినాడలో విజయభాస్కర్రావు గారు ఉంటారు కదండి, భాను క్లినిక్ అనమాట, ఆయనకి చూపించేవాళ్ళం. మా వాడిని అక్కడే చూపించేదాన్ని, లక్కోడు చిన్నప్పుడు కూడా అక్కడే చూపించేదాన్ని. ఇప్పుడు చిన్న చిన్నగా జ్వరమే కదా, కామన్గా వచ్చేదానికి కూడా అంత దూరం వెళ్ళడం అయిపోతుందని చెప్పేసి ఇక్కడ రామచంద్రపురంలో వాత్సల్యకి చూపిస్తున్నాం అనమాట. ఆయన కూడా బాగానే చూస్తున్నారు. మ్యాక్సిమం హాస్పిటల్ అవసరం రాదు మాకు. ఎప్పుడైనా ఎలా బాగా ఎక్కువగా వచ్చేస్తుంది తగ్గదు అనుకుంటేనే వెళ్తాను, లేకపోతే ఇంట్లో మ్యాక్సిమం తగ్గిపోతుంది. అన్నీ ఇంట్లో ఉంచుకుంటాను నేను, దేనికైనా ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ ఉంచుకుంటాను తెప్పించుకొని, అవి వేస్తే వెంటనే తగ్గుద్ది అనమాట. లక్కోడికి అయితే పెద్దగా ప్రాబ్లం ఉండదు. మా వాడికైతే నెల వెళ్ళే వాళ్ళము హాస్పిటల్కి. మా లక్కోడు అంత ఇబ్బంది పెట్టదు. ఇలా ఇంకా బాగా వీక్ అయిపోతుందంటేనే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తామన్నమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అక్కడ వైరల్ ఫీవర్ అని చెప్పారు. బయటికి వెళ్ళింది అంటే చుట్టాలు ఇంటికి వెళ్ళారు కదండి, అందుకని అలా వచ్చింది, వైరల్ ఫీవరే, పెద్ద టెన్షన్ పడక్కర్లేదు అని సిరప్స్ రాశారనమాట. ఆల్రెడీ మేము వాడుతున్న సిరప్ పట్టుకెళ్తే అదే సిరప్ ఇంకొకటి ఇచ్చారు, అది అయిపోయిందని చెప్పాము. ఇంకా ఓఆర్ఎస్ ఇచ్చారనమాట. నాకు అది అంత ఇష్టం ఉండదు పట్టించడం. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవన్నీ పట్టించవచ్చు, కానీ ఇవి ఎక్కువ అంత ఇష్టం ఉండదు పట్టించడం. మళ్ళీ అక్కడ కూడా అంత ఇష్టంగా తాగదు. అది తీసుకున్నాం కానీ అలా పక్కన పెట్టేశాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దానికి బదులు బొండో నీళ్ళు పట్టిస్తే బెటరు, కొంచెం బాడీ హీట్ తగ్గుద్దని చెప్పి కొబ్బరి బొండం నీళ్ళు పట్టించాను. అలా నేల మీద తెలుతుంది, కొంచెం పర్వాలేదు, జ్వరం అయితే లేదు కానీ కొంచెం నీరసంగా ఉందన్నమాట. మేమైతే ఉదయం 11 గంటలకు బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. ఇంకా హాస్పిటల్లో పెద్ద టైం ఎక్కువ ఏం పట్టలేదండి, వెంటనే చూసేశారు. చూసి అలా మా అత్తయ్య ఇల్లు అయితే రామచంద్రపురంలోనే ఉంది, అక్కడికే వెళ్ళిపోయాము. ఇంకా నాకు ఎలాగా భోజనం లేదు కదా, నేను ఫాస్టింగే కాబట్టి, మా ఆయన ఒక్కరే కాబట్టి ఆయన్ని ఇంకా అక్కడే భోజనం చేసామన్నాను. మా అత్తయ్య అయితే వంట చేసేసింది. భోజనం చేసేసి ఈవినింగ్ టైంలో కొంచెం చల్లబడ్డ తర్వాత బయలుదేరామన్నమాట ఇంటికి. ఈవినింగ్ 4-4:30కి వచ్చామన్నమాట ఇంటికి. మళ్ళీ సాయంత్రం పూజ చేసుకుని టెంపుల్కి వెళ్ళొచ్చు, ఇంకా లక్కోడికి కూడా తగ్గింది కదా అని చెప్పేసి ఇంటికైతే 4:30కి వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పటికి మా అక్క పిల్లలు కూడా వచ్చేసారనమాట. వాళ్ళైతే ఎప్పుడెప్పుడు వద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇంక ఈరోజు వచ్చామని చెప్పాను నేనే. మా లక్కోడు కూడా కొంచెం వాళ్ళందరినీ చూస్తే ఆడుకోవడం, యాక్టివ్గా ఉండడం అది ఉంటుంది కదా, ఒకతే ఉన్నా నీరసంగా పడుకోవడం అలా ఉంటుంది కదా అని చెప్పి వచ్చామంటే మొత్తం బెటాలియన్ అంతా దిగిపోయిందనమాట ఇక్కడికి. వాళ్ళని చూసేటప్పటికి మా లక్కోడికి కూడా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది. ఇంకా ఆటలు మొదలు పెట్టేసింది. పర్లేదు తగ్గిపోద్దులే అని చెప్పేసి ఇంక నేను కూడా పనులు మొదలు పెట్టుకున్నాను. మా ఊర్వశి రావట్లేదు 2 డేస్ నుంచి. ఇంకా బయట పనులన్నీ నాకే ఉంటున్నాయి. 1 గంట టైం పట్టేస్తుంది నాకు ఇంటి చుట్టూరు తుడిచేటప్పటికి. ఈ మధ్య మా ఊర్వశి పని చేస్తుంది కదా, ఇంక నాకేమో అలవాటు తప్పిపోయి తొడలేకపోయాను అనమాట. అందులో ఎండకి అసలు తొడలేకపోయాను. బయట చాలా హీట్ వచ్చేసింది, కింద నుంచి తుడుస్తుంటే వేడి వచ్చేసింది అనమాట. ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుని లోపలికి వచ్చి కొన్ని సామాన్లు ఉంటే అవన్నీ శుభ్రం చేసుకొని ఇంకా స్నానం చేసేసి పిల్లల్నేమో ఆడుకోమని చెప్పి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లో పూజ ఉదయం చేసుకోలేదు కదా, సాయంత్రం మటుకు చాలా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఉదయం అసలు మనసు బాగాలేదండి నిజంగా. పిల్లలకి ఏదైనా అయితే మనకి అలాగే ఉంటుంది కదా, నాకేనే కాదు ప్రతి తల్లికి అలాగే
ఉంటుంది. నిజంగా చెప్పలేకపోతున్నాను, అంత డిస్టర్బ్ అయిపోయాను ఉదయం. మా ఆయన్ని కూడా ఫుల్ తిట్టేశాను. పూజ చేసుకున్నానన్న మాటే కానీ కోప్పడిపోయానమాట. నాకు ఈ టెన్షన్లో నైట్ నిద్ర లేకపోవడం, మా లెక్కోడికి ఇంకా ఒళ్ళు కాలిపోవడం, ఈ టెన్షన్లో పాపం మా ఆయన్ని కూడా విసిగేసుకున్నాను బాగా. కానీ నేను ఏ టైంలో ఎలా ఉంటానో ఆయనకి తెలుసు కాబట్టి అర్థం చేసుకుంటారు. ఇంకా లక్కోడికి జ్వరం అలా ఉండడం వల్ల నేను కొంచెం అలా ఉన్నానని చెప్పి ఆయన కూడా అర్థం చేసుకున్నారనమాట. ఇంకా ఉదయం అలా అయిపోయింది. సాయంత్రం మట్టుకు చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే ఇంట్లోనే ఉండమన్నాను. మా లక్కోడు కూడా వాళ్ళతో ఫుల్ ఆడుకుంటుంది. వాళ్ళనైతే ఇంట్లో ఉండమని మేమైతే వింజామరం అంట అక్కడ బోర్డు మీద చూసాను నేను. వింజరం అంటాం మేమైతే. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుందన్నమాట. టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. రాతి కట్టడం అండి. ఎవరైనా దర్శనానికి వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళొచ్చు. చాలా ఈజీ అనమాట. మనం ద్రాక్షారం టు యానం వెళ్ళే రోడ్లో మనకి రోడ్డు మీదకే కనిపిస్తూ ఉంటుంది. గుడి అయితే చాలా బాగుంటుంది. మీరు దర్శనానికి రావాలి అంటే మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం గుడి అయితే ఓపెన్లోనే ఉంటుందండి. గుడే కాదండి, అక్కడ ఉండే పంతులు గారు కూడా నిజంగా చూస్తే వెంకటేశ్వర స్వామిని చూసినట్టే అనిపిస్తుంది. ఇద్దరు ఉంటారు, ఇద్దరు కూడా నాకు అలాగే అనిపిస్తారు. పెద్ద పంతులు గారు అయితే ఇంకా సేమ్ అచ్చం వెంకటేశ్వర స్వామి కూర్చున్నట్టు, ఆయనే నవ్వుతూ పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గుడికి ఎంటర్ అవుతున్న వెంటనే ఆయన నవ్వుతూ పలకరిస్తారు. అది మనం తెలిసినా తెలియకపోయినా మేము గుడికి వెళ్ళిన ఫస్ట్ రోజు కూడా ఆయన నవ్వుతూ అలాగే పలకరించారు. ఇప్పటికి వెళ్ళినా కూడా సేమ్ అదే నవ్వుతో పలకరిస్తారు. నాకు అది చాలా నచ్చుతుంది. గుడికి వెళ్ళేటప్పుడు ఆయన పలకరింపు నచ్చుతుందనమాట. సేమ్ ఏదో బిడ్డలాగా పలకరిస్తూ ఉంటారు. ఈ అమ్మ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇలా అడుగుతారనమాట. బాగా అనిపిస్తుంది. ఇంకా స్వామి దర్శనం చేసుకుని మేమైతే వస్తూ జ్యూస్ సెంటర్ దగ్గర ఆపారనమాట. మా ఆయన ఉదయం నుంచి ఫాస్టింగ్, అందులో ఇంకా మా లక్కోడు ఇలా ఉండడంతో ఏం తినలేదని చెప్పేసి జ్యూస్ తాగని చెప్పి జ్యూస్ అయితే ఇప్పించారు. ఈ వీడియో చూసారనుకోండి మా పిల్లలు, నువ్వు జ్యూస్ తాగేసావు మాకు తేలేదా అంటారు. ఇంకా పిల్లలకి అయితే ఏం పట్టుకెళ్ళలేదు. నేనైతే ఇంక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే ఫస్ట్ డిన్నర్కి అయితే అట్టు మినపట్టు వేసేసి ఇంకో పక్క ఇడ్లీ వేసేసాను అనమాట. పాపం చాలా లేట్ అయిపోయింది. నేను 7:30కి అలా బయలుదేరాను. మాకు గుడికి జర్నీ అయితే ఒక అరగంట టైం పడుతుందండి. వెళ్ళడానికి అరగంట, రావడానికి అరగంట, అక్కడ ఒక అరగంట, గంటన్నర టైం పట్టిందనమాట. 8:30 వరకు పిల్లలు అయితే అలాగే ఇంట్లోనే ఉన్నారు. బయటికి రాకండి, తలుపు తాళం వేసేసుకుని ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి వెళ్ళాను. అలాగే కూర్చొని ఉన్నారనమాట. బయట తాళం పెట్టి వెళ్ళిపోపింది. మేము ఇలా ఇంకో గేట్లోంచి మసులుతాంలే, బయటికి రావాలి అంటే ఈ గేట్లోంచి వస్తానులే అని చెప్పేసి వీధి గేట్ తాళం పెట్టి వెళ్ళిపోన్నారు. అలాగే తాళం పెట్టుకొని నేనైతే వెళ్ళానమాట. పిల్లలైతే వచ్చే వరకు చాలా కుదురుగా బయటికి రాకుండా అలాగే ఉన్నారు. ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే వాళ్ళకి టిఫిన్ వేసేసాను. ఆకలిస్తుంది కదా అని చెప్పి అప్పటికే 8:30 అయిపోయింది. టిఫిన్ వేసేలోపు పిల్లలైతే ఖాళీగా ఉంటారు కదా, మొత్తం నేను వచ్చేటప్పటికే ఈ ఫోటో ఆల్బమ్స్ అన్నీ తీసుకొని చూస్తూ ఉన్నారనమాట. మొన్న ఎవరో వస్తే చూపించడానికి అని చెప్పి తీసి బయట పెట్టాను. ఇంకా లోపల పెట్టలేదనమాట. ఆ ఫోటో ఆల్బమ్స్ అన్నీ చూసి ఒక్కొక్కటి తీసి చూపిస్తూ, పిన్ని చూడు నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో, మా అమ్మ ఎలా ఉందో అని చెప్పి మా వండుగడైతే అన్నీ తీసి చూపిస్తున్నాడు ఒక్కొక్కటి. ఈ ఫొటోస్ అయితే నేను ఎప్పుడు వీడియోస్లో షేర్ చేసుకోలేదు. మీకు కావాలి అంటే ఇదొక వీడియో తీస్తాను, ఆల్బమ్స్ అన్నీ చూపిస్తూ ఒక వీడియో తీస్తాను, కావాలంటే కామెంట్ చేయండి. మా ఎంగేజ్మెంట్ ఆల్బము, పెళ్ళి ఆల్బము, ఇంకా మా పిల్లల బర్త్డేస్ ఆల్బమ్స్, ఇంకా అన్నం ముట్టించిన ఫొటోస్ అన్నీ ప్రతిదీ కూడా మెమరబుల్గా ఉండాలని ప్రతిదీ ఫోటో తీయించుకున్నాను. అప్పుడు అవన్నీ ఉన్నాయి, ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను, కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా టిఫిన్ వేసేసాను కదా, దుడికేలోపు ఫొటోస్ అయితే చూస్తున్నారు. మా లక్కోడైతే పడుకుంది. నేను వెళ్ళే ముందే పెట్టేసి వెళ్ళాను అనమాట. అంటే బొండ నీళ్ళు పట్టించి వెళ్ళాను. ఇంకా మధ్యాహ్నం కొంచెం లేట్గా అన్నం తింది కొంచెం, అందుకని చెప్పి ఇంక సాయంత్రం అయితే ఏం పెట్టలేదు. ఓన్లీ బొండ నీళ్ళు ఒకటి పట్టించాను. ఇంక తాగేసి పడుకుందనమాట. ఏమైనా మధ్యలో ఆకలిస్తుందంటే పిండి అయితే ఉంది, పిండితో అట్లు వేయడము, ఇడ్లీ వేయడం ఏదో ఒకటి చేయొచ్చులే అప్పటికప్పుడు అని చెప్పేసి మినప్పిండి అయితే కమ్మటి పిండి ఉంది ఫ్రిడ్జ్లో, ఆడు పెట్టుకున్నాను. ఇంకా ఆ పిండితో ఏదైనా అట్టు వేయడం అదే చేయొచ్చు ఆకలిస్తుందంటే అని చెప్పి ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసి పెట్టచ్చులే అని చెప్పేసి ఇంకా ఏం వేయలేదనమాట. ఇంకా అంటే లేపి పెట్టలేదు, పడుకొనిచ్చాను. అందులోకి ముందు రోజు నైట్ అంతా పాపం జ్వరంతో బాధపడింది కదా, నిద్రది సరిగ్గా లేక ఉంటుంది కదా అని చెప్పి పడుకొని ఇచ్చేసాను, లేపలేదు. ఇంకా పిల్లలందరికీ టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట. ఒక పక్క అట్టు వేసేసాను, అంటే ఇడ్లీ 2 వాయిలు ఉడికేటప్పటికి పిల్లలకి ఆకలిస్తూ నిద్రపోతారేమో అని చెప్పేసి ఒక పక్క ఇడ్లీ వేసేసాను, ఇంకో పక్క ఏమో అట్టు వేసేసాను. అదొకటి ఇదొకటి పెట్టేయచ్చు కదా అని చెప్పేసి. అలాగే ఇడ్లీ ఉడికిపోయింది, అట్టు కూడా కాలిపోయింది అనమాట.
ఇంకా ఒక పీస్ అట్టు ముక్క, ఇంకా 4 ఇడ్లీలు పెట్టేసి చట్నీ అయితే చేయలేదు. ఆవకాయ పచ్చడి ఫ్రెష్గా పెట్టింది ఇంట్లో ఉంది కాబట్టి అదే వేసి పెట్టేశాను. చట్నీ చేయడానికి టైం లేదండి, రావడం లేట్ అయిపోయింది కదా. ఇంకా సాయంత్రం పూజ కూడా నేను కొంచెం తాయితీగా చేసుకున్నాను ఇంట్లో. అందుకే గుడికి వెళ్ళడం లేట్ అయిపోయింది, రావడం లేట్ అయిపోయింది. ఇంక పిల్లలకి టిఫిన్ లేట్ అయిపోయింది అని చెప్పి చట్నీ అది ఏం చేయలేదు. సరే పిల్లలు ఏం మారం చేయలేదులేండి, తినేశారు. తినేస్తానులే పిన్ని అని చెప్పి ఇంకా తినేసి వాళ్ళైతే పడుకున్నారు. ఇంక నేను కూడా పడుకుంటాను. ఇంతే వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.